నమస్కారం అండి. ఈ మధ్య నెక్లెస్ రోడ్‌లో ఒక ఎగ్జిబిషన్ ఉంటే వెళ్ళాను. అక్కడ చూపు లేని ఒక వ్యక్తి తన కృషితోటి బుట్టలు అల్లుతున్నాడు. 2 బుట్టలు కొనుక్కున్నాను. ఆ బుట్టల్లో అతను తన కళ్ళు కనపడకపోయినా చక్కగా కలర్స్‌ని గూడా మంచిని సెలెక్ట్ చేసుకొని కొన్ని చిత్రాలతోటి ఆ బుట్టలు తయారు చేశాడు. అతను కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నాడు. మరి అవలీలగా రోజుకి 2 ప్లాస్టిక్ బుట్టలు అల్లుతున్నాడు. అతని పేరు మల్లేశం. అతని వయసు 26 సంవత్సరాలు. మరియు తన కుటుంబాన్ని, తన తల్లిని అతనే పోషిస్తున్నాడు. మీరు గూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో బుట్టలల్లుతున్న ఈ మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని చూసి తప్పకుండా మీలో ఉన్న సమర్థతని, నైపుణ్యతని పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆయన తన గ్రామంలో హోప్ ఫర్ స్పందన సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో ఈ యొక్క పని చేస్తూ మంచి ఉజ్వల భవిష్యత్తుని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదండి, రికార్డింగ్ ద్వారా విని ఇంటర్ చదివి, డిగ్రీ చదివి ఆ డిగ్రీని పూర్తి చేశాడట. దీనికి సంబంధించి నిన్న 3వ తారీఖు ఈనాడు పేపర్‌లో కూడా వచ్చింది. నా అదృష్టం నేను ఆయన్ని కలవడం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ గనుక చేస్తే వాళ్ళల్లో ఉన్న సామర్థ్యతకి, నైపుణ్యానికి మనం తోడైనోళ్ళం అవుతాము. ఇంకా చాలామంది మంచిగా వాళ్ళ నైపుణ్యతని, మంచితనాన్ని, సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఫుడ్ ఫర్ థాట్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని లైబ్రరీస్‌ని మేము దేశం మొత్తం మీద చాలా గ్రామాల్లో ఏర్పాటు చేశాం. వ్యక్తిగతంగా 4 లైబ్రరీలని నేను ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత ఖర్చులతోటి. 1 జువ్వలదిన్నెలో, 2 కావల్లో, 3 ఏలూరులో గాంధీ గారు చే స్థాపించబడిన లేదా గాంధీ గారు వచ్చినటువంటి ఒక స్కూల్‌లో కూడా ఈ లైబ్రరీ ఏర్పాటు చేసాం. హైదరాబాద్ నాగోర్‌లో కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేశాం. జువ్వలదిన్నెలో పొట్టి శ్రీరాములు గారి సొంత ఊర్లో ఆయన కోసం కట్టినటువంటి ఒక భవనంలో, ఆయన స్మారకార్థం కట్టిన భవనంలో ఈ లైబ్రరీ నడుస్తుంది. ఈ లైబ్రరీని ఏర్పరిచినప్పుడు మరి దీనికి ఫుడ్ ఫర్ థాట్ ఆర్గనైజేషన్ యొక్క అధినేత అయినటువంటి శ్రీదేవి గారి ఆలోచన సహకారంతో జరిగినాయి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక జైల్లో మేము ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీలో పుస్తకాలు చదివి ఒక అతను పిహెచ్డి డాక్టరేట్ డిగ్రీ కూడా పొందాడని చెప్పి తెలిసింది. ఇలా చిన్న ఆలోచన, కొంత సమయం, త్యాగం మీరు చేస్తే దానివల్ల సమాజంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. నమస్కారం.